వచ్చినా సరే, ఇంటి మీదకి ఏది రాకుండా, నీ బిడ్డల మీదకి, నీ పశువుల మీదకి, పంట పొలాల మీదకి, నువ్వు చేస్తున్న జాబు మీదకి, నువ్వు చదువుతున్న చదువు మీదకి, నువ్వు ఉంటున్న ప్రతి స్థలం మీదకి ఏ సాతానుగా రాకుండా దేవుడే ఆపుదల కాస్తా ఉన్నాడు. ఇక భయం ఎందుకు మనం చెప్పండి? మనం భయపడాలా? భయపడకూడదు. ఏం చెప్పాలి? యెహోవా నా బిడ్డ కాదు, నీ బిడ్డ. యెహోవా నేను కాదు, నేను నీ వాడను, నీ దానను. మండల తట్టు మనము చేతులెత్తాలి సంవత్సరాల సహాయం కోసం. ఆల్రెడీ సహాయం చేయడానికి మనకి దగ్గరగా ఉన్నాడు. యెహోవానే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడును, ఆయన నీ పాదమును తొట్టిల్లినవాడు. ఎప్పుడైతే మన విశ్వాసంలో నిరాశ నిస్పృహలు వెళ్ళిపోతామో, ఎప్పుడైతే నిరాశలు పడిపోతామో, అప్పుడే సాతానుగాడు మన మీద యుద్ధానికి వస్తాడు. మన బిడ్డల మీదకి, మన పంట పొలాల మీదకి, మన పశువుల మీదకి యుద్ధానికి వచ్చేసి వాడు ఇష్టానుసారంగా నష్టం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పట్టు విడవకుండా మనము ఆయన గట్టిగా పట్టుకో.